బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం ఎన్ఆర్జీ స్కీమ్ ద్వారా మంచినీటి చెరువు తవ్వకంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఎన్ఆర్ఈజీ స్కీమ్ పేరుతో భారీ స్కామ్ కు తెరలేపిన పంచాయతీ పాలకులు, అధికారులు, మండల అభివృద్ధి అధికారులు కనుసన్నల్లో ఈ తతంగం నడుస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. చెరువులో ఉన్న మట్టిని కూలీలతో తవ్వించి వాటిని అనధికారికంగా ట్రాక్టర్లలో లోడు చేయించి ప్రైవేటు గోడౌన్లు, ప్రైవేటు స్థలాల్లో ఉన్న చెరువులు పూడ్చేందుకు మట్టిని అమ్ముకుంటున్న వైనం ఈ స్కామ్ లో కృష్ణయ్యపాలెం పంచాయతీ పాలక వర్గం, పంచాయతీ అధికారుల నుంచి మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వరకు ఉన్న కొందరు అధికారుల హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదవాళ్లకు పట్టెడు అన్నం పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఎన్ఆర్ఈజీ స్కీమ్ ను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ పంచాయతీ పాలకులు, అధికారులు లక్షలు దండుకుంటున్నారని విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి. ఈ స్కీమ్ ద్వారా సదరు గ్రామంలో ఉన్న మంచినీటి చెరువు మట్టిని తీసి గట్లు పటిష్టం చేయాల్సింది పోయి అందులో మట్టిని తవ్వి నవాబుపాలెం వెళ్లే దారిలో శ్రీ సాయి గోడౌన్, అక్కడే దగ్గరలో ఉన్న ఓ నాయకుడి ప్రైవేటు స్థలంలో చెరువు పూడుస్తుండటం శోచనీయం. ఇలా ఈ రెండు చోట్ల సుమారు 150 ట్రాక్టర్ల మట్టిని ఒక్కో ట్రిప్పు సుమారు 500 రేటును అమ్ముకుని గ్రామ పాలక వర్గం, అధికారులు, మండల అభివృద్ధి కార్యాలయంలో కొందరు అధికారుల వరకు లక్షల్లో సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో యంత్రాలు, వాహనాలు వాడటం నిషేధమని తెలిసిన ట్రాక్టర్లను పెట్టి పాలకులు, అధికారులు కలిసి మట్టిని తరలిస్తున్న విజువల్స్ రచ్చా మీడియా కెమెరాకు చిక్కాయి. చెరువు దగ్గర పనులు జరుగుతున్నప్పుడు ఆ పనుల విజువల్స్ తీసేందుకు వెళ్లిన రచ్చా మీడియా కెమెరామాన్ ను అక్కడి పంచాయతీ అధికారులు అడ్డుకుని విజువల్స్ తీయడానికి అనుమతి ఉందా అని కోరడం విడ్డూరంగా ఉంది. అంటే ఏం లేదండి, ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి కదండి, దాని మీద మామూలుగా ఒకసారి తీసుకోవడానికి వచ్చానండి. చిచ్చు లేదండి, అసలు ఇంకో రకంగా ఏం కాదండి, మామూలుగా జరుగుతున్నాయి 100 రోజులు పంట దినాలు ఆ విధంగా మామూలు ఫోటో తీసుకుంటే నేను కాదండి, నేను రాగానే ఫస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ గారిని అడిగానండి. వీళ్ళు డైరెక్ట్ సర్పంచ్ని అడగాలి, నువ్వు వీడియో తీసుకెళ్ళన్నా ఫోటోలు తీసుకెళ్ళన్నా అంటున్నారు. అదేంటి బాబు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం కదా, మామూలుగా ఏంటిది ఫీల్డ్ అసిస్టెంట్ని అడిగితే సరిపోతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు కాబట్టి నాకు ఇవి కావాలండి, జనాలు లేరు అనుకో నేనేం చేయలేను కదా. ఇంకా అది సార్, అది దాని గురించి అదే సార్, నేను దాని గురించి ఫీల్డ్ అసిస్టెంట్ గారిని అడుగుతున్నానండి. మీతో మాట్లాడమని వెళ్ళంటున్నారు మరి. ఓకే ఓకేనా. వెంటనే ఆ గ్రామ సర్పంచ్ భర్తకు అక్కడ పనిచేస్తున్న పంచాయతీ అధికారులు ఫోన్లు చేసి మీడియాను అడ్డుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ స్కామ్ పై మండల అభివృద్ధి అధికారి విశ్వనాథ్ ను రచ్చా మీడియా వివరణ కోరగా ఆయన చెప్పిన పొంతన లేని సమాధానాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అలాగే ఎండిఓకు రచ్చా మీడియా సమాచారం అందించిన కొద్దిసేపటికే వెంటనే పనులను జరుగుతున్న చోట ఎక్కడికక్కడ పనులు నిలిపివేయడం పలు అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో కొత్తూరులో ఎన్ఆర్జీ స్కీమ్ లో జరిగిన అవినీతిని రచ్చా మీడియా ఆధారాలతో సహా వెలికి తీసిన ఏమీ తెలియనట్లు మండల అభివృద్ధి అధికారి విశ్వనాథ్ వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇవన్నీ వెరసి ఆయన కనుసన్నల్లోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
తక్షణమే ఎన్ఆర్ఈజీ స్కీమ్ పథకంలో అవినీతికి పాల్పడుతూ మట్టిని అక్రమంగా తరలిస్తున్న కృష్ణయ్యపాలెం గ్రామ పంచాయతీలోని కొందరు పాలకులు, పంచాయతీ అధికారులు వారి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మండల అభివృద్ధి అధికారి విశ్వనాథ్పై పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సార్ నమస్తే అండి ఎండిఓ గారు. నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మార్నింగ్. చెప్పండి. ఇప్పుడు ఐడియా ఉంది. చెప్పండి. సార్ ఏం లేదు, విషయం ఏంటంటే ఇప్పుడు కృష్ణాయపాలెం చెరువులో ఎన్ఆర్జీ స్కీమ్ కింద పనులు జరుగుతున్నాయి కదా సార్. కృష్ణాయపాలెం, అవునండి అవునండి. అది ఇప్పుడు అంటే మనం ఎన్ఆర్జీ స్కీమ్ సంబంధించి వాళ్ళు తవ్వి చేస్తున్నారు. అంటే ఇప్పుడు పని ఎంత నుంచి తవ్వకం నుంచి దేనికండి అది ఓన్లీ తవ్వి గట్లు పటిషన్ చేయడమేనా, లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా ఉందా? లేదు లేదు, మొత్తం చెరువు అంతా ఎండ పెట్టేసాక కొంచెం చెరువు లోతు తీసేసి కొంచెం గట్లు పట్టించేయడం వరకే అది. మళ్ళీ వాటర్ పెడతారు తర్వాత మంచి పక్క వస్తుంది. అంతే కదండి, అంతమించి ఏం లేదు కదా. అంత మించి ఏం లేదు. అంటే నువ్వు వాటర్ పెట్టడానికి వీలుగా మంచి వాటర్ పెట్టి కొంచెం లోతు వస్తుంది, నువ్వు లోతు వచ్చిందని కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది కదా ఉద్దేశంతో మొత్తం చేసేసి గట్టు పట్టించుకోవచ్చు వరకే అది. అదే అయితే మీకు పనులు అదే మీకు నిర్దేశించబడిన పనుల వరకు అదే అంతే. అయితే వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఆ మట్టిని తీసుకెళ్లి అక్కడ ట్రాక్టర్లో పోయడం, ఆ ట్రాక్టర్లో తీసుకెళ్లి ఇక్కడ ఉన్న అక్కడ పక్కనే ఉన్నటువంటి ఎంట్రన్స్ లో అది కత్తూరులోకి వస్తుందండి. అది తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం ఎంట్రన్స్, ఊరు ఎంట్రన్స్ ఉంది కదండి. ఐడియా ఉంది, కృష్ణాయపాలెం ఐడియా ఉంది. ఊరు ఎంట్రన్స్ లో కత్తూరులోకి వస్తుంది. ఆ చెరువు పూర్తి చేస్తున్నారండి. మొన్న అక్కడ పక్కన అక్కడ కూడా దాదాపు 100 ట్రిప్పులు పోసేసారంట. ఇప్పుడు మళ్ళీ ఒక 60 ట్రిప్పులు మళ్ళీ అలాగే అమ్ముతున్నారంట. 400 నుంచి మట్టి అమ్ముతున్నారండి. మాట్లాడతాం కదా సార్. అది పట్టిస్తే ఖర్చు కాదు, గట్టు అక్కడెక్కడ తీసి గట్టు బయటకు తీసుకెళ్ళ ఉండదు అది. అదే దానికోసమే ఇప్పుడు మేము ఆల్రెడీ విజువల్స్ అవి తీసాము. అయితే దాని మీద అదే కొంచెం మీరు వివరణ ఇస్తే మా రిపోర్టర్ గారిని పంపిస్తాం కదా రేపట్లో. అవి విజువల్స్ పక్కాగా ఉన్న దాని మీద మీరు ఏ విధంగా ముందు పరిశీలించాలి. ముందు దాని అసలు వాతావరణం చూసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. ఈ వాటి కాబట్టి ఈ వాటి కూడా ఎంక్వైరీ చేసి ఒకసారి పరిస్థితి చూసి దాని బట్టి ముందుకు వెళ్దాం. మా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉందండి. మా దగ్గర ఉండొచ్చు, మేము కూడా చూడాలి కదా. మేము చెప్పాలంటే మేము కూడా చూడాలి కదా దాని మీద. అది చూడకుండా మేము ఎవరు ఇవ్వలేదు అసలు. అది విషయం అంటే చూసాక దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. అలా కాదు సార్, మా దగ్గర పక్కాగా వీడియో ఆధారాలు ఉన్నాయి. అంటే మీకు దాన్ని బట్టి మేము పరిశీలించండి, మమ్మల్ని పరిశీలించదు దాంట్లో. అప్పుడు ఒకవేళ మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళు మానేశారనుకోండి, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదండి. హలో.